బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారానికి భారత్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మే 9 లోపే సైనిక చర్య ఉంటుందన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటన రద్దు చేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. రష్యా విక్టరీ డే పరేడ్ కు కేంద్ర సహాయ మంత్రి సంజయ్ వెళ్లనున్నారు. ఉగ్రవాదంపై ఉద్రిక్తత తగ్గించుకోవాలని భారత్ కు అమెరికా సూచించింది. ఉగ్రవాదంపై పోరు ఆపేదిలేని అగ్రరాజ్యానికి భారత్ తేల్చి చెప్పేసింది. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ప్రతీకారానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పైన ఏ క్షణమైనా సరే ఒకవైపు దీనికి సంబంధించి ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన కావచ్చు, దానికి సంబంధించిన కారకులపైన దాడి చేయాలని చెప్పేసి భారత ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల నిపుణులతో కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే చర్చించింది. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో కూడా ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ ఒకవైపు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఒకవైపు భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి సూచించారు. మొత్తం ఇటు ఒకవైపు ఎయిర్ రోడ్ కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. ఒకవైపు భారత్ సంబంధించినటువంటి ఒకవైపు నౌకా స్థావరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అలర్ట్ ప్రకటించారు. వివిధ రకాల సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా బ్యాన్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత ప్రభుత్వం ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ పైన సైనిక చర్యకు దిగొచ్చని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. మే 9వ తేదీ లోపే ఇది చర్య ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు మనం చర్చించుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు అక్కడ విక్టరీ డేలకి ఒకవైపు హాజరు కావాల్సి ఉంటే దాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. దానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఆ పరేడ్ కి వెళ్లాలని చెప్పేసి కూడా తొలుత అనుకున్నప్పుడు కూడా ఆయన వెళ్లకుండా కేంద్ర సహాయ మంత్రి సంజయ్ ని పంపించాలని చెప్పి చూస్తున్నారు. ఒకవైపు పూర్తి స్థాయిగా ఇటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన చీఫ్స్ తో కూడా ఇప్పటికే 10 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలు, హోంమంత్రి, ఒకవైపు ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చర్చించారు. నేను రాత్రి నేవీ చీఫ్ తోటి కూడా నేను రాత్రి మోడీ సమావేశం జరిగింది. ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్ పూర్తిగా ఈసారి జలమార్గంలో అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మే 9 లోపు ఎలాంటి సైనిక చర్య భారత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా అంతా ఆశిస్తున్న నేపథ్యంలో ఈసారి పరిస్థితి మరింత ఇంటెన్సివ్ గా ఉంటుందని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ స్వామి.